దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ధనం గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి సెలవిస్తుంది? వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ వెల్త్? నల్లధనము తొలగించాలని మన ప్రధానమంత్రి మరి ప్రయత్నాలు చేసినాడు. ఎవరో అంటున్నారు చెరువును తోడేసినాడంట, చిన్న చేపలన్నీ చనిపోయినాయి కానీ మొసళ్ళు మరి అది నీళ్లలో బ్రతకగలవు, భూమి మీద కూడా బ్రతకగలవు. అలాగూ మోసగాళ్ళు, నల్లధనం, అలాగే లంచగొండ్లు వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. బీదలకు ఎన్ని కష్టాలు కలుగుతుంది. మన భారతదేశంలో ఇంత దుఃఖం, మరి రైతులకు ఇంత దుఃఖం. దాదాపు 86% వ్యవసాయం మీద ఆధారపడుతుంది భారతదేశం. ప్రజలకు ATM అంటే తెలియదు, బ్యాంక్ ఖాతాలు అంటే లేవు, వాళ్ళకి ఏం తెలియదు ఇవంటి ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ అని. వాళ్ళకి ఎడ్యుకేషనే లేదు. చూడండి వాళ్ళెన్ని ఇబ్బందులు పడుతున్నాం. మనము తప్పకుండా మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేశము ఎప్పుడు కూడా దేవుని ప్రజల ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు గురించి యెషయా ప్రవక్త యెషయా 9:6 అంటాడు, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండునంటే ఆయన బిడ్డలమైన మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభుత్వము మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలు క్షేమంగా, సుఖంగా, నెమ్మదిగా ఉండాలంటే తప్పకుండా మనం అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. నేనైతే చేస్తున్నాను, మీరందరూ చేస్తున్నారా? ఎందుకంటే ఈ గందరగోళం తొలగిపోవాలి. ఇప్పుడు మందిరానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రారు. ఇప్పుడు క్యూలో నిలబడాల్సి వచ్చింది, అవునా కదా? ఎన్ని గంటలు కొద్దిగా ముందుకొచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఇప్పుడు క్యూలలో నిలబడి ఎన్ని ఇబ్బందులు, పేదవారికి, బీదవారికి కలుగు కష్టాలు ఎన్ని. మరి ఉన్నవానికి నిద్ర లేదు. దోస్ ఆర్ రిచ్ అండ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ. ఎంత మరి దౌర్భాగ్య స్థితికి మరి మన దేశం చేరుకుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. ధనం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ధనాన్ని ప్రేమించి దేవుని పోగొట్టుకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి. నేను ఈరోజు దీని గురించి ధ్యానించిన. దేవుని పొందు చాలా ధన్యకరం దేవుని బిడ్డలు అన్నట్టు. ధనవంతులుగా ఉండకూడదనా? ధనం ఉండకూడదని కాదు. దేవుడు తను ప్రేమించే వారిని తప్పకుండా ఆస్తికర్తలుగా చేస్తాడు. వారి నిధులను కూడా నింపుతాడు. చాలామంది ధనవంతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అబ్రహాము ధనవంతుడు, మరి కానీ ధనం మీద లక్ష్యం లేకుండా దేవుని ప్రేమించినాడు, దేవునికి స్నేహితుడైపోయినాడు. దేవుడు అతన్ని ఆస్తికర్తగా చేసినాడు. అబద్ధ బోధకులు ఫేస్బుక్లో చూశాను చాలా. ఏంటంటే ఇట్లాగూ మేము విడుదల చేస్తున్నాం మాటను, మీ బ్యాంక్లో బ్యాలెన్స్లన్నీ పొర్లిపోతుంది. అసలు పొర్లిపోతే ఇప్పుడు పోలీసులు పట్టుకుపోతారు. ఎందుకు వచ్చిన గొడవ? నీకు తినడానికి ఉన్న మరి ఆహారము, ధరించడానికి ఉన్న వస్త్రము, సంతృప్తి కలిగిన, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. దేవుని పోగొట్టుకొని ధనాన్ని సంపాదించుకొని వారి వల్ల ఏం ప్రయోజనం ఉంది? అననీయ, సఫీరా చూడండి, వారు ధనాన్ని ప్రేమించినారు. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా వెనకేసుకున్నారు, కానీ వారు ఆ వెనుక వేసుకున్నది అనుభవించలేకపోయినారు. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఎవరెవరైతే ధనాన్ని ప్రేమించినారో వారు అనుభవించడానికి వీలు లేకుండా దేవుడు వారిని చేసినట్టు మనం చూస్తున్నాం. మరి తర్వాత ధనం కొరకు సత్యాన్ని నమ్ముకునేవారు ఉన్నారు. ఈ దినాల్లో చాలామంది మరి భక్తి ముసుగులు మరి ధనార్జన చేస్తున్నారు. అది ఇంకా చాలా మనము బాధతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. సేవకులనే పేర్లు, సేవకురాళ్ళనే పేర్లు, ధనము ధనము ధనము. నశించే ఆత్మల గురించి శ్రద్ధ కానీ మరి అనేకులను పరలోక రాజ్యంలో చేర్చాలనే ఆత్మల భారం లేకుండా వారు ఎక్కడ పోతే ధనం దొరుకుతుంది, ఎక్కడ పోతే కొన్ని మరి రాళ్ళు సంపాదించుకోవచ్చు, వెనకేసుకోవచ్చు అని
భక్తులనే పేరు మీద ఉన్న వారికి కూడా ఈ భయంకరమైన దౌర్భాగ్య స్థితి సంభవించింది. అందుకే మనము ఈ ఉదయకాల ప్రార్థనలు ఆరంభించినగానే ఇలాంటివన్నీ జరుగుతుంది అంటే ఏదో గొప్ప మంచి కార్యం అయితే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఇంకా మనం అందరం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఒక కుదుపు భారతదేశానికి కలిగింది. అసలు ధనమేంటి, దేవుడేంటి? నీకు ధనం కావాలా, దేవుడు కావాలా? నిజమేనా? మరి మీ ఆయన సంపాదించలేదని ఎందుకంత ఏడుపు, ఒంటి మీద నగలలేదని సణుగుడు, ఇవన్నీ వదులుకోవాలి. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వచ్చేవారు. మనకు దేవుడు గొప్ప మరి ఆశీర్వాదాలు ఇస్తాడు. సత్యాన్ని అమ్ముకొని ధనము సంపాదించుకున్న వారు ఉన్నారు కదా. యూదా 30 వెండి నాణాల కొరకు సత్యమైన యేసు ప్రభువుని ఏం చేసినాడు? అమ్మినాడు. ఆ 30 వెండి నాణాలు అనుభవించిందా? అది లేదు. అది తెచ్చి యాజకులు ఇస్తే మాకొద్దు ఈ రక్త క్రయదానపు అంటున్నారు, తీసుకపో అంటున్నారు. చూడండి, ఈ దినాల్లో ఇప్పుడు మరి 500 నోట్లు 1000 నోట్లు ఏం చేయాలి? నన్ను కొందరు అడిగినారు, అమ్మ దేవునికి ఇలాంటి చెల్లని కాగితాలు ఇవ్వవచ్చా? అయ్యా, నువ్వు మరి అడిగినప్పుడు ఇవ్వలేదు కదా. ఇక్కడ పని ఉంది, మరి పని జరుగుతుంది, కొద్దిగా సాయం చేయమంటే బిగబట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావో నీకే తెలియదు. మరి చూడండి పరిస్థితి ఎంత గడ్డుగా మారిపోయింది. కనుక మనము ధనము వెంబడి వెళ్ళి దైవ ఆశీర్వాదాలు, దేవుని అభిషేకం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. గెహజీ కూడా పరిగెత్తినాడు, రథవేగంలో పరిగెత్తినాడు. ఎలీషా దగ్గర ఉన్న ఆ గెహజీ ఎంత మంచి స్థాయి కదా. ఒక దైవజనుడు ప్రవక్త దగ్గర ఉండేవానికి చాలా మరి దీవెన. ప్రవక్త దగ్గర ఉండేవానికి ప్రవక్త ఇచ్చినంత ఘనత ఇస్తారు. కానీ ఏం నోచుకోలేదు, ధనం వెంబడి వెళ్ళినాడు. ధనంతో పాటు కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు. తనకు మాత్రం కాదు, తన ఇంటి వారందరికీ కలకాలం కుష్ఠరోగం. ఆకాను ధనార్జన పట్టుబడ్డాడు, శపితమైంది ఆర్జించుకున్నాడు, ఆశించినాడు, కూర్చుకున్నాడు, అనుభవించలేదు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఇలా ధనం వెంబడి వెళ్ళిన వారు దాన్ని కూడగొట్టుకున్నా కానీ వారు అనుభవించలేదు. దే హ్యావ్ నాట్ దే డిడ్ నాట్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ దేర్ లూట్. అంటే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చూపెట్టాలి మీకు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 26వ వచనం 25 చూడండి. ప్రసంగి 2:25. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? మనము భోజనం చేసి సంతృప్తిగా ఉండాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి. అందుకే వాక్యంలో ఉంది, నీ చేతుల కష్టార్జితాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. కొందరంటారు మేము ఎంత వ్యాపారం చేస్తాం, ఎంత కష్టపడతాం, కానీ చిల్లుబడిన సంచిలో మేము ధనం కూర్చుకున్నట్టు అయిపోయింది. అవును, దేవుని గణపరచాలి, లేకుంటే నీకు ఆ ధనం వలన ఎట్టి లాభం ఉండదు. దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించు. ఇప్పుడు లంచగొండులకు, నల్లధన మరి సేకరించిన వాళ్ళందరికీ కూడా ఒక ఆందోళన, ఏం చేయాలి? డబ్బంతా డ్రైనేజ్లో పడేసినారంట, మరి కాలువల్లో పడేస్తున్నారు, తగలబెడుతున్నారు, చింపి వేస్తున్నారు, ఇట్లా పారేస్తున్నారు. 1000 నోట్లు 500 నోట్లు దేవుని దగ్గర పోయినాయంట. పరలోకం పోయి తలుపు తడితే అక్కడ పౌలు భక్తున్నారంట, నో ఎంట్రీ హియర్, ఇక్కడ కాదు మీ స్థానం, నరకంలో పడాలన్నాడు. ఎందుకు మేము నరకానికి పోవాలంటే, మీరు బతికున్నప్పుడు ఎప్పుడు మందిరానికి రాలేదన్నారంట. అవును, మందిరానికి తెచ్చి చెయ్యరు కదా. 1000 రూపాయల దేవునికి 500 అంటారు, చిల్లర డబ్బులు వేస్తారు. అంటే చూడండి, ఈ ధనం వల్ల ఏం ప్రయోజనమైంది? పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? నీవు నీ ధనంతో దేవుని ఘనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు ఆనర్ గాడ్ విత్ యువర్ మనీ, గాడ్ విల్ ఆనర్ యూ. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండు. నీ గానుగులలో ఉండే క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా సంతోషమైంది. గుంటూరు నుండి మరి ఒక సహోదరుడు తన కుమార్తెతో వచ్చి ఇచ్చినాడు, అమ్మ మేము గుంటూరు నుండి మిమ్మల్ని కలవడానికి వచ్చినాము. మరి వారు దేవుని వెతుకుతున్నారా, ధనాన్ని వెతుకుతున్నారా? దేవునే వెతుకుతున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని ఘనపరచడం అంటే ఆనరింగ్ గాడ్ విత్ ద ఫస్ట్ ఫ్రూట్స్. మరి విత్ యువర్ ఇన్కమ్, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండు.
నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారు. మరి ఈ దినాల్లో కొన్ని వాక్యాలు మరి నాకు ఎదురైంది. నేను ఆ వాక్యం చదువుతూ చాలా సంతోషించినాను, ఆశ్చర్యపడినాను. పరిశుద్ధ గ్రంథము ధనం గురించి ఏమంటుంది? యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 7:19. వారు గోనె పట్టు కట్టుకొందరు, వారికి ధనవంతుల గురించి చెప్తున్నాడు. వారికి ఘోరమైన భయం తగులు, అందరూ సిగ్గుపడదురు, అందరి తలలు బోడియగు, తమ వెండిని వీధుల్లో పారవేయదు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ చాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొని జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొని జాలకపోదురు. చాలామంది ఇప్పుడు పేపర్లో చూసినప్పుడు ఆహారం లేకుండా, ధనం లేక కాదు, అది నిలబడి అలసిపోయి ఆఖరికి ఆ బ్యాంకులు ఏటీఎం క్లోజ్ అంటున్నారు, మాకు ధనము లేదంటున్నారు, బ్యాంకులో మరి ధనం లేదని అంటున్నారు. నిరాశ చెంది తిరిగి ఇంటికి వస్తున్నారు, పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు, కార్యకలాపాలు పెట్టుకున్నారు, లాభం లేదు. ప్రతిదానికి ధనం కావాలి. ధనం బ్యాంకులో ఉన్నా తీసుకోవడానికి కూడా వీలు లేదు. ఆకలి దప్పులతో ఉన్నారు. నాకు అనిపించింది నిజంగా మరి పరిశుద్ధ గ్రంథం ఎంత మరి సత్యమైంది. యోబు గ్రంథం ఒకసారి తీయండి, యోబు 20. ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వారి గతి ఏమవుతుంది? యోబు 20:15 చూడండి. వారు ధనమును మృంగివేసిరి కానీ ఇప్పుడు దాన్ని మరలా కక్కివేయదు, వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించు. చూడండి, ప్రభుత్వంకి మనం లోబడాలి. పన్ను కట్టాలంటే పన్ను కట్టాలి. పన్ను కట్టకుండా నల్లధనాన్ని పోగు చేసుకొని తర్వాత మరి శిక్షకు పాత్రలు కావడం భయంకరం. ఒక మైనింగ్ బెరాన్ అంటే చాలా గొప్ప వ్యాపారి, ఈ వార్తల్లో టీవీలో చూసినాను. తన కుమార్తె వివాహం కొరకు 500 కోట్లు, అదేవా 500 కోట్లు పెట్టి వివాహం చేసినాడు. అంటే మైనింగ్ దిగ్గజం, తెలుగులో మైనింగ్ బెరాన్ అంటే మైనింగ్ దిగ్గజం. ఎన్నోసార్లు జైలు పాలైనాడు, ఇంకా రాలేదే బుద్ధి. మరి 500 కోట్లు ఖర్చు పెట్టి కుమార్తె వివాహం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, 127వ కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టనేడల కట్టు అని ప్రయాసము వ్యర్థం. పెళ్లి చీరని 50 కోట్లు అంట. దేవా, ఆ చీర కట్టుకుని పోతే దొంగలు ఎత్తుకుపోరా. ఎంత బాధ, అసలు ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక నల్లధనము మరి వ్యాపారస్తులు అంతా కూడగొట్టుకొని ప్రజలను మోసం చేసి. మరి నేను సువార్తలో చూసినప్పుడు యేసు ప్రభు ధనాన్ని ప్రేమించినాడా అంటే అసలు ధనాన్ని ప్రేమించలేదు. ఒక మాట అంటాడు కదా, నేను వెంబడిస్తానయ్యా యేసయ్య, నీ వెనక వస్తానంటే నన్ను వెంబడిస్తావా? నక్కలకు బొరియల్ని, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చటకైనను స్థలం, నన్ను వెంబడిస్తావా నువ్వు అంటే ఏదో ఉద్దేశంతో వెంబడిస్తున్నాడని ప్రభు అలాగంటాడు. పన్ను కట్టాలనా మేము అని అన్నప్పుడు, పన్ను కట్టాలని మీరు అన్నప్పుడు, అవును కైసరిది కైసరికి, దేవునికి ఎంత ఖచ్చితంగా చూడండి. యోబు 20:18 వచనం చూడండి. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషము ఉండదు, అప్పగించేయాలంట. ఒకడు కొన్ని కోట్ల రూపాయలు కట్టలు తెచ్చి పారుతున్న డ్రైనేజ్లో పడేసిందంట, ఎవరు చూడకుండా. అక్కడ పేద ప్రజలు అరుస్తున్నారంట, మాకు కొద్దిగి. అంటే ఇప్పుడు బ్యాంకులో మార్చుకోవచ్చు కదా అనుకుంటున్నారు మీరు. బ్యాంకులో పోతే నీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ డబ్బు అని చూపెట్టాను. యూ హ్యావ్ టు షో ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఏం చెప్తాడు అప్పుడు అంటే కూర్చుకున్నాడు ఆస్తి, కానీ అది ఎంత భయంకరం చూడండి. ఇక్కడ దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉంటారో దాన్ని వారు అనుభవింపక మరలా అప్పగించదు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకుని దాన్ని కట్టి పూర్తి చేయరు. 22వ వచనం చూడండి. వారికి సంపాద్యము పూర్ణంగా కలిగిన సమయంలో వారు ఇబ్బంది పడదురు. అంటే డబ్బు ఉంటే ఏమి ఇబ్బందులు ఉండవండి అని అనుకుంటున్నారా? డబ్బున్నోనికే చాలా ఇబ్బందులు ఉంటాయి. దేవుని కలిగిన వాడు ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కోవాలనో శక్తి కలిగి ఉంటాడు.
హల్లెలూయా. డబ్బున్న వానికి అన్ని ఇబ్బందులే, వానికి కలవరం ఉంటుంది. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. 26 చూడండి. వారి ధననిధులు అంధకార పూర్ణములగును, ఊదనక్కర్లేని అగ్ని వారిని మృంగివేయ. వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయ. ఆకాశం వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపో. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే స్వాస్థ్యం. కీడు, ఉగ్రత, వ్యర్థంగా డబ్బు పారవేయడం. కాబట్టి ఈరోజు మనము వాక్యం ఏమంటుంది ధనం గురించి అంటే, మనం అందరం పేదవాళ్ళం ఉండడం దేవుని ఇష్టమా? కానే కాదు. ఇస్సాకును దీవించిన దేవుడు, ఇస్సాకు బహు గొప్పవాడగు వరకు దేవుడు అతనికి తోడై ఉండాను, క్రమక్రమంగా అతన్ని ఆశీర్వదించి. అంటే నువ్వు నీ యొక్క మనస్సు ధనం మీద ఉండకూడదు, ఎప్పుడు ఏడవకూడదు. చాలామంది స్త్రీలు ఏడుస్తుంటారు, ఏం సంపాదించను. ఇప్పుడు అర్థమైందా ఏం సంపాదించిన వాళ్ళు అందరూ నెమ్మదిగా ఉన్నారా అంటే? చాలా అంతే. నేను మరి ధారాళంగా దేవుని సేవ కొరకు ఖర్చు పెడుతూ పేదలకు బీదలను ఆదుకుంటే అందరూ అనుకున్నారు, ఏంటో అమ్మగారు ఇట్లా ఖర్చు పెడుతుంది. ఇప్పుడు నేనే అందరికంటే తెలివిగా దాన్ని అయిపోయినారు. నాకే నిద్ర పడుతుంది మంచిగా. చాలా మినిస్ట్రీస్లో సేవకులకు నిద్ర లేదు ఇప్పుడు, కానీ నాకైతే హాయిగా నిద్ర. ఎందుకంటే నీళ్ల మీద నీ ఆహారము విసిరేయమన్నాడు. నేను డ్రైనేజ్లో వేయలేదు, నేను నీళ్ల మీద వేసినాను. ఆ ఆహారము తిరిగి తప్పకుండా నాకు కనబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథము మనకు ఇలాగూ హెచ్చరిస్తుంది. యాకోబు పత్రిక 5 మొదటి 2 వచనాలు కూడా అంటుంది, ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవం గురించి మీరు ప్రలాపించి ఏడవాలి. ధనవంతుడు ఏడుస్తాడా? పేదవాడే కదా ఎప్పుడు ఏడ్చేది. కాదు, ధనవంతుడు కూడా ఏడ్చే రోజులు ఇవి. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చాడు ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ఉపద్రవం వచ్చేసింది అన్నమాట. ఎందుకు ఇలా కలిగిందంటే, వాడు దేవుని మీద ఆశ లేకుండా వాడు ధనం మీదకి వాని యొక్క ధ్యాసను మరల్చినాడు. నువ్వు దేవుని గురిగా పెట్టుకుంటే దేవుడు యొక్క అవసరాలన్నీ ఇస్తాడు. మనకు సమస్తము ధారాళంగా అనుగ్రహిస్తాడట దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నశించే ధనం మీద కాదు నీ ధ్యేయము, సమస్తము మనకు ధారాళంగా అనుగ్రహించి దేవుని యందే నీ యొక్క గురి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చాడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారము వెండి తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయను. అగ్నివలె తినివేయనాడు. ఎందుకంటే కలవరం, హార్ట్ అటాక్, గుండెపోటు, అందరు ఇప్పుడు తల బాదుకుంటున్నారు ధనవంతులు. చూడు, అంత్యదినములందు ధనము కూర్చుకుంటే పనివారికి కూడా కూలి ఇవ్వకుండా బిగబెట్టుకున్నారట. 4వ వచనం చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసంగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. కూలి కూడా మొరపెడుతుందా? అవును. ఎందుకంటే ధనవంతులు చాలా పిసినారుగా ఉంటారు. వారు ప్రేమ ఔదార్యము ఉండకుండా చాలా పిసినారుతారు. ఎందుకంటే కూర్చుకోవాలి, ఇదే పని, కూర్చుకోవాలి అంతే. కూర్చుకొని అనుభవిస్తారా? అది లేదు. పోనీ పని చేసిన వారికి తగిన జీతం ఇస్తారా? అది లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసంగా బిగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతమారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో వచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకుంటారు. ఎంత ఘాటుగా ఉంది మాటలన్నీ. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ధనము ఇస్తే మనము దేవుని ఘనపరచాలి. పౌలు అంటాడు ఫిలిప్పీ 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. ఎవ్రీ నీడ్ గాడ్ విల్ మీట్. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మరి ధనము వెంబడి మనం వెళ్ళకుండా దేవుని వెంబడి వెళ్ళాలి. నన్ను వెంబడించండి అంటున్నాడు. యు ఫాలో మీ. దేవుని వెంబడింపక ధనాన్ని మరి కూర్చుకునే వారి గతి ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 49, 16, 17 వచనంలో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొంచెపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. పోనీ ఈ జీవితంలో నువ్వు చాలా ధనం కూర్చుకున్నావు,
మరి ఇది నువ్వు చనిపోయినప్పుడు నువ్వు వస్తుందా? యోబు భక్తుడు అంటున్నాడు, నేను నా తల్లి గర్భమందు మరి దిగంబరిగా వచ్చాను, గర్భం నుండి దిగంబరిగా నేను తిరిగి వెళ్ళిపోతాను. నేను ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేను. కానీ ఒకటి మాత్రం వస్తుందట మన వెంబడి. చెప్పండి, ఏమొస్తుంది? క్రియలు వస్తాయి. ప్రకటన 14:13 వారి క్రియలు వారి వెంబడి వచ్చు. సంపాదించిన ధనం రాదు, కానీ నీ క్రియలు నీ వెంబడి వచ్చు. అంటే ఈ లోకంలో ఉన్నా లేనట్టు, అంటే నాన్ అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ, టువర్డ్స్ గ్రీడ్. చూడండి, దురాశ చూస్తాం మన ధనవంతులు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. తృప్తి అనేది లేదు. తృప్తి అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. నన్ను అడిగితే కంటెంట్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూయల్ ఫీస్ట్. నీకు తృప్తి ఉండాలి అన్నట్టు. ధనం ఎందుకులే సోమర్తనంగా చేతులు కట్టుకొని నిద్రపోయి అలాంటి కాదు. నీ చేతులతో బలంగా పనిచేయాలి. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు చేయి ప్రయత్నాలన్నింటిలో దేవుడు నిన్ను దీవిస్తానన్నాడు. చూడండి, దైవాశీర్వాదాలు వేరు. తప్పకుండా నువ్వు శ్రమపడి కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ కష్టార్జితాన్ని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోదు. తర్వాత దురాశ కలిగి ఉండేవాడు మరి కీడు అనే పంటకు వస్తాడు. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. వార్తల్లో చూసినప్పుడు చాలా గమ్మత్తు వార్తలు వింటున్నాను. రాత్రి మరి చాలా పనులంతా అయిపోయాక టీవీ న్యూస్ వింటుంటే ఒకడు మరి చెల్లని నోట్లను దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినాడు. 30-40 లక్షలు ఆ మూట కట్టి ఉంటే అది దోచుకొని పోయినాడు. మరి ఏం ఉద్దేశంతో తీసుకుపోయినాడో అర్థం కాదు. దురాశ అనమాట, గ్రీడ్. గాడ్ షల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ బట్ నాట్ అవర్ గ్రీడ్. అంటే మన దురాశ కలిగి దేవుని బిడ్డలు ఉండకూడదు. ఇంకెవరిలాగానో ఉండాలని కూడా ఎప్పుడు కూడా ప్రయత్నించదు. ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడో ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అనేకులకు ప్రయోజనకరంగా దేవుడు నేను తప్పకుండా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. 1 తిమోతి పత్రిక 6:10 ఉంది, ధనాశ సమస్త కీడులకు మూలం. సమస్త కీడునకు మూలము ధనాశ. కొందరు లంచం కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. లంచం. ఒకసారి ఒక స్త్రీ గురించి చెప్పినా కదా, ఇక్కడ వచ్చి ఏడుస్తూ ఉందా, ఉపవాస ప్రార్థనలో అక్కడ కూర్చొని చాలా ఏడుస్తుంది. నేను దగ్గర పిలిచి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చేయాలమ్మా, మా ఆయన శుద్ధ మొద్దు, ఎందుకు లంచం తీసుకోవడానికి రాదు. ఆయన తోటి ఉండే వాళ్ళందరూ బంగ్లాలు కట్టినారు, మాకు సొంత ఇల్లే లేదు. నేను ఎంత దౌర్భాగ్య మరి బుద్ధి నీకు, ఈ బుద్ధి మార్చుకోను. నీ భర్త నీతిమంతుడైనందుకు నువ్వు 2 చేతులు ఎత్తి దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. ఇప్పుడు లంచం తీసుకొని వస్తాడు, తర్వాత మరి నోరు మంటితో నింపబడుతుందని సామెతల గ్రంథంలో. లంచం అంటే నీవు అది కష్టార్జితం కాదు కదా, ఎవరిదో కష్టార్జితం నీ ఇంటికి వస్తే నువ్వెంత మరి దౌర్భాగ్య స్థితికి, దేవుని ఉగ్రతకు, శాపానికి గురవుతావు అని తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆ తలంపును బంధించిన దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె చాలా గొప్ప సేవకురాలు అయిపోయింది. షీ బికేమ్ ఏ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు అందరినీ ప్రార్థనలో నడిపిస్తుంది. ఇప్పుడు 2 పిల్లలను దేవుడు ఆశీర్వదించినాడు, భర్తను దీవించినాడు. కాబట్టి మన కాని డబ్బును మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. నీ కాని వస్తువు నీకెందుకు, పర్ల సొమ్ము ఆశించొద్దాడు. ఇర్మియా గ్రంథం 17:11 ఏముందో చూడండి. ఇర్మియా 17:11 న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. అటివాడు కడపట వాటిని విడిచుచు అవివేకముగా కనబడు. కౌజుపిట్ట అంటే ఇంగ్లీష్లో ప్యాట్రిడ్జ్ అంటారు దాన్ని. అది గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత దాని మీద కొద్దిసేపు కూర్చుంటుంది. అది చాలా భయపడుతుంది అంట. అది ఏదన్నా శబ్దాన్ని భయపడి అది దానికి కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. ఆ గుడ్ల మీద కూర్చొని పొదిగి ఆ పిల్లలను తీయాలని ఆ సహనం కానీ ఆ ధైర్యం కానీ ఉండదు. దానికి భయపడుతుంది చాలా. కొద్దిసేపు కూర్చుంటే మళ్ళీ ఎగిరిపోతుంది. అంటే చూడండి, ఆ పిల్లలు దాని వశం కాకుండా అయిపోతుంది. అందుకే న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు దాని మరి పొదుగడు ఆ గుడ్లను, ఆ ఫలాన్ని వాడు అనుభవించడు. మధ్యలోనే ధనము వదిలిపెట్టాల్సి వస్తుంది
అని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టొద్దని, ధనము నమ్ముకుని వాడు పాడైపోతాడని, ప్రభువా సమస్తము ధారాళంగా అనుగ్రహించి దేవుని యందే నమ్మకం ఉంచాలని ఈరోజు మేము వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ఆయన పరుల సొమ్ము ఆశించకుండా, నల్లధనాన్ని కూర్చుకోకుండా, లంచం పుచ్చుకోకుండా, కష్టార్జితాన్ని నువ్వు దీవిస్తావనే నమ్మకం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసము, ప్రేమ ఇవన్నీ మేము వెంటాడాలి. కానీ ఈ లోకరీతిగా ఉన్న మరి ధనాన్ని మేము కూడబెట్టుకొని ధన్యులము కాలేమని ఈరోజు వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. గొప్ప దేవా, ఈరోజు దేవుని వాక్యం ప్రతి హృదయంలో పనిచేసిందని నమ్ముతూ ఉన్నాను. ఉన్నవాడిని కూడా మార్చినవని నమ్ముతున్నా. ప్రభువా మా యొక్క చుట్టుముట్టు ఎంత అంధకారము, ఎంత కలవరము, ఎంత గందరగోళం మేము చూస్తున్నాం. మీ హృదయములు కలవరపడనీయొద్దన్నావు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండో మన పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్ ఆయన మీద వేయమన్నావు. నువ్వు దేన్ని గురించి చింతింపవద్దన్నావు. ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు ఆయనకు తెలియజేయమన్నావు. అప్పుడు సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావాలి అని మిమ్మల్ని రక్షించినన్నావు. రేపటి గురించి కూడా చింతించొద్దన్నావు. ఏనాటి కీడానానికి చాలన్నావు ప్రభు. రేపటి గురించి అతిశయించొద్దన్నావు. రేపేమి సంభవించినో అది మాకు తెలియదు నాయన. చూడు, మన అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. అవును, భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను. నీవు నా సొత్తు అని సెలవిచ్చిన దేవా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నాయన. నీవు మాకుంటే ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు ప్రభు. నీవు మాకు ఉండాలి నాయన. మా హృదయంలో నిండుగా నువ్వు ఉండాలి ప్రభు. ధనాశ, లోకాశలు, జీవపు డంబము, నేత్రాశ ఇవన్నీ గతించిపోతుందని, నీ చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని వాక్యము మాకు సెలవిస్తుంది. వాక్యానికి లోబడట కృప దయచేయండి. మీరు మాకు ఇచ్చిన ధనంతో నిన్ను గణపరచడానికి సహాయం దయచేయండి. పేదల మీద బీదల మీద శ్రద్ధ దయచేయండి. దాన్ని కనికర హృదయం దయచేయండి. కూలి వారికి కూలి బిగబెట్టకుండా మేము ధారాళమైన హృదయం గల ప్రేమ గల హృదయాలు దయచేయండి. దాన్ని ఆయన చూచిన సహోదరుని ప్రేమించకుండా చూడని దేవుని ఎలా ప్రేమిస్తామని వాక్యం మాకు హెచ్చరించింది. తోటి వారి ఎడల మేము ప్రేమ కలిగి ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. మాకున్న వాటిలోకి వారితో పంచుకోవడానికి ఉన్న కృప దయచేయండి. దేవానికి స్తోత్రం. ధనాశ ప్రతి విధమైన కీడునకు మూలమని ఈ వాక్యం సెలవిస్తుంది. మా ధనము మా వెంబడి రాదు, మా క్రియలే మా వెంబడి వస్తుందన్నావు. ఇదిగో ప్రభా, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని పరిశుద్ధాత్మతో నింపండి నాయన. డబ్బు పెట్టి కొనలేని కొన్ని అద్భుతమైన కార్యాలు నీవు మాకు అనుగ్రహించినావు. రక్షణ అది ఉచితమైంది నాయన. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహిస్తానని సెలవిచ్చినావు. పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహిస్తానన్నావు. అది డబ్బు పెడితే వచ్చేది కాదు ప్రభువా. క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యము డబ్బు పెడితే వచ్చేది కాదు ప్రభువా. డబ్బుతో ముడిపెట్టకుండా విలువ కట్టలేని ఒక ధనాన్ని మాకు ఇచ్చినావు ప్రభువా. మా స్వాస్థ్యం నీవే ప్రభువా. నాయనా నీకు స్తోత్రం తండ్రి. సదాకాలం మా గురి నీ యందు నిలపడానికి సహాయం దయచేయండి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఇక్కడ నడిపించమని, వారి అక్కర్లన్నీ తీర్చండి. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అక్కర తీరుస్తాడనే విశ్వాసం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు.
యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ